అంకుల్ వర్గాలు కలిపి ఇలా మొత్తం ఆగం చేసి ఇలా రోడ్డు పాలు చేసి కట్టేసరిగా రోడ్డు బాధితుల్ని బ్రిడ్జ్ అన్నారు. బ్రిడ్జ్ అన్నారు. బ్రిడ్జ్ ఆగం చేసి ఇలా బ్రిడ్జ్ లేదు, రోడ్డు మీద పైసలు లేదు. గత 15 ఏళ్ల సంది మేము బాధపడుతుంది ఒక్కటే, రోడ్డు బాధితులు పాస్ ఇచ్చి న్యాయం చేయండి అని. ఇంతవరకు ఏ మొగోడు రాలేదు. ఎన్ని పాలిటిక్స్ చేంజ్ అయినాయి, ఆల్రెడీ అన్ని ప్రభుత్వాలు మారినాయి. కాంగ్రెస్ గవర్నమెంట్ మారింది, టీఆర్ఎస్ మారింది, ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ మళ్ళీ వచ్చింది, బీజేపీలో వచ్చింది, అన్ని వచ్చినాయి. కానీ రోడ్డు బాధితులకు న్యాయం చేసేవాడు ఇవ్వలేదు. ఇవాళ మేము ఆర్తనాదాలతో మేము ఏడుపులతోని మేము ఖాళీ చేస్తున్నాము. మేము ఖాళీ చేసినందుకు ఆ ఏడుపులు వాళ్ళకి 100% ఆ దేవుడు చూపిస్తాడు. మేము ఆ దేవునితో కొట్లాడతాము, ఇప్పుడు ఈ మనుషులతో కొట్లాడలేము. మేము బాధలతో పోతున్నాము. ఏ మినిస్టర్ అయినా ఏ ఎమ్మెల్యే అయినా మాకు ఇస్తా అని చెప్పి చేయించిన వాళ్ళే తప్ప ఎవరు చేయలేదు. ఇవాళ మేము బాధలతో ఏడుపులతోని మేము చాలా బాధపరంగా కూడా పోతున్నాము. మాకు న్యాయం చేసేవాడు ఏ మొగోళ్ళు లేడు. గట్కేసారి ఇరు వర్గాలు, గేట్ యువతలు ఒక రాజకీయం, గేట్ యువతల ఒక రాజకీయం, నడుమ మేము మునిగింది బాధితులమే. అయినా మేము బ్రిడ్జికి కట్టుబడి ఉన్నాము. బ్రిడ్జ్ కానీ అని మేము సొంతంగా వెళ్ళిపోతున్నాం. పబ్లిక్ అంతరాయం కలగద్దు, మాకు బోనీరు బస్సులు కావాలి. కానీ బాధితులకు కూడా న్యాయం చేయాలి. 2013లో పైసలు పెట్టిరు, అవే తీసుకోరాలంటే ఇది ఎంతవరకు సమంజసము? ఎల్బీనగర్ అయిపోయింది, దీని ముందు అంబర్పేట అయిపోయింది, లాలపేట బ్రిడ్జ్ అయిపోయింది, బీబీనగర్ అయిపోయింది. వాళ్ళకేమో 50, 70, 80 వేల గజం లెక్క మాట్లాడతారు. మా గట్కేసర్ వచ్చేకల్లా బోని టు హైదరాబాద్ మిడిల్ ఉన్నది గట్కేసర్. ఇది మేడ్చల్ ఎక్వార్టీసీకి సంబంధించింది పెద్ద కాన్స్టిట్యున్సీ. దీంట్లో మనకు వచ్చేకల్లా 3,800 రూపాయలు గజం ఇవ్వడం ఎంతవరకు సమంజసం? ఏ పొలిటికల్ కొంతమంది ధర్నాలు చేస్తారు, కొంతమంది చేస్తారు, లాస్ట్కి వచ్చారు ముని ఎదురు బాధితులే. ఈడు ఇటు రమ్మంటాడు, ఆడు ఇటు రమ్మంటాడు. తోలు బొమ్మలు ఆటనా? మేము బాధితులమంటే రోడ్డు మీద మా తాతలు ముత్తాత సంపాదించిందే ఇది, నేను కాదంటలేను. మేము ఇలా దానికి రూపురేఖలు చేసి అలా 3 ఏళ్ల సంధి షటర్లు లేక రోడ్డు మీద అంతా ఆగం వ్యస్తమైంది. దీనికి సంజాయిషి ఎవరు చెప్తారు? మా బాధలు ఎవరు చెప్తారు? మేము అయినా కానీ మేము విల్లింగ్ చేసి ఒకసారి చూడండి, ఒకసారి కెమెరా అటు పెట్టండి, మా బాధలు కూడా చూడండి, అటు పెట్టండి కెమెరాలు. ఇలా మేము 1000 రూపాయలు 1500 రూపాయలు ఇచ్చి మేము షటల్ ఊలబడుతున్నాం. ఇప్పుడు పైసలు ఉండాలా మా దగ్గర? కనీసం వీళ్ళన్నా పెద్ద మనుషులన్నా వచ్చి సరే బాబు ఆ షటర్లకు పైసలు మేము ఇస్తాము, మీ దగ్గర ఉండేలో అని కనీసం వచ్చి ఒక్కరన్నా పలకరించిన నాదుడు ఉన్నాడు. అయ్యాలా వచ్చిరు రాత్రి అర్ధరాత్రి పెట్టిరు. సరే మేము ఏమంటలేము, బ్రిడ్జికి సమ్మతమే. ఇది కాదు, ఆల్రెడీ 30 మంది చచ్చిపోయారు రోడ్డు మీద. ఇది న్యాయం కాదు. ఉండ పైసలు ఇప్పుడు తీసుకోమనడము, మమ్మల్ని మభ్యపెట్టిరు. ఆల్ పొలిటికల్ లీడర్స్ మభ్యపెట్టిరు. 40,000 గజం ఇప్పిస్తానన్నారు, డబుల్ బెడ్రూమ్ ఇప్పిస్తాన్నారు, 100 గజాలు ప్లాట్ ఇస్తాన్నారు. 100 గజాల ప్లాట్ కొండపూర్లోనే పోతే మా ఊరు మేము ఎందుకు ఇస్తామని ఆడ అంటాడు. డబుల్ బెడ్రూమ్ మీ కాన్స్టిట్యున్సీలో మీకు రాదు, బాధితులని వాళ్ళు అంటారు. ఇక మేము ఎవరితో చెప్పుకోవాలి? మరో ఎవరు ఉన్నారు? ఎమ్మెల్యే గారు వచ్చిరా, మినిస్టర్ వచ్చిరా, కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జీలు వచ్చిరు. ఇప్పుడు వచ్చి మాతో మాట్లాడమనండి, మాకు కూడా సేఫ్ అవుతుంది. రమ్మనండి, ఆర్టీఓని ఎంఆర్ఓని పిలవండి, మేము విల్లింగ్ మాట్లాడి కుల్లో కొట్టుకుంటున్నాం. రైట్, మేము సమ్మతమే. అలా వచ్చి బాబు మేము మాట ఇస్తున్నామని ఒక మాట చెప్పండి. అందరు మోసం చేసిరు, కోర్టు టీచర్లు కూడా మోసం చేసిరు మమ్మల్ని. ఇలా ఆగం చేసిరు అందరు కలిసి మమ్మల్ని బాధితులని. కోర్టు మోసం చేసిరు, జడ్జి అడ్వకేట్లు మోసం చేసిరు రోడ్డు బాధితులని. వాళ్ళకు ఆ భగవంతుడు గట్టుమైసమ్మ తల్లికి, మా ఊర్లో ఉన్న గట్టుమైన తల్లికి దండం పెట్టుకుంటాం. దేవుడా వాళ్ళని వాళ్ళే చూసుకోవాలి. మా అర్థనాదాలు మంచిది కాదు, మా ఏడుపులు మంచిది కాదు. అక్కడ ఫ్యామిలీ ఇలా రోడ్డు మీద పడ్డది, మాకంటే ఇల్లు ఉన్నాయి. వాళ్ళ పరిస్థితి ఏంది? ఒక్కరని వచ్చి మళ్ళీ బాబు మళ్ళీ మీకు అవుతుంది ఆర్టీఓని పిలిపియండి. ఇప్పుడు ఆర్టీఓని, కలెక్టర్ని పిలిపియండి, ఎంఆర్ఓని పిలిపియండి. మేము రాత్రి మాట్లాడినాం, సరే సమంజసం అంటున్నాం కదా. రోడ్డుకి మేమేం అధ్యయనం చెప్తలేము. మా సొంతంగా ఇల్లు నష్టపరిహారం వచ్చి మళ్ళీ ఎవరెవరు ఏ ఖాతాలో అమౌంట్ అన్న పడేయండి. ఏం చేస్తాం? గతి లేని సంసారం చేసి శుద్ధి లేని సంసారం చేయొద్దట. లాస్ట్కు ఏ మొక్కులు లేకుండా అక్క మూడు దిక్కు అన్నట్టు అట్లా అయిపోయింది మా బతుకులు. ఏంది గట్కేసే బాధితులు వచ్చేవరకల్లా ఎవరు రారు. అంబర్పేట అందరు మంచి వాళ్ళు ఉండరు, అందరు పైసలు ఇప్పించారు. యూనిటీ కాదు, మనం యూనిటీ ఉన్నాము. రెండు పార్టీలు, 2 ఇరు వర్గాలు, మొత్తం అందరు. ఎంత న్యాయమేనా ఇది? ముందుకన్నా వచ్చిరా ఎవరైనా? ముందుకన్నా ఎవరైనా వచ్చిరా? ఇంతవరకు కనీసం ఇప్పుడు